నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చాలా మంది యువతలో అయినా ఇంకా అంటే జాబ్ హోల్డర్సే కావచ్చు, చాలా మంది ఏంటంటే డబ్బులు కూడబెట్టి అంటే ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా కాదా అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. అయితే మనకున్న సందేహాలని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ఈరోజు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణమాచారి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు కుకట్పల్లి ఏరియానే ఉంది. సో ఆ ఏరియాలో 2 BHK తీసుకుంటే మంచిదా, 3 BHK తీసుకుంటే మంచిదా, అసలు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు సార్? భూమి మీద పెట్టుబడి భవిష్యత్తుకు పునాది. అయితే కుకట్పల్లిలో 2 బెడ్రూమ్ కానీ 3 బెడ్రూమ్ కానీ వాళ్ళ బడ్జెట్ బట్టి తీసుకుంటే అది హైటెక్ సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది, మంచి కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి అక్కడ చాలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళ బడ్జెట్ బట్టి 3 బెడ్రూమ్ తీసుకున్నా 2 బెడ్రూమ్ తీసుకున్నా మంచిదే. అంటే ఇప్పుడు ఏంటంటే కుకట్పల్లి సరౌండింగ్స్లో మనకి చాలా తక్కువ ఓపెన్ స్పేస్ అయితే లేదు సార్. అపార్ట్మెంట్స్లోనే తీసుకోవాల్సి వస్తుంది, ఫ్లాట్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో అందులో అంటే ఇన్వెస్ట్ చేస్తే ఓకేనా? అంటే చాలా మందికి ఉంటుంది డౌట్, అమ్మ మరి ఇక్కడ తీసుకుంటే ఓకేనా కాదా అని చెప్పేసి. సో వాళ్ళకి ఎట్లాంటి సజెషన్, అంటే ఫ్యూచర్లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? అవును, తప్పకుండా అండి. కుకట్పల్లిలో ఓపెన్ ప్లేస్ అనేది లేదు, ఎందుకంటే చాలా బిజీ ప్లేస్ అది. అపార్ట్మెంట్లో తీసుకోవాలి, కంపల్సరీ అపార్ట్మెంటే ఛాన్స్ ఉంది కాబట్టి అపార్ట్మెంట్లోనే తీసుకోవాలి. అయితే 2 బెడ్రూమ్ కానీ 3 బెడ్రూమ్ కానీ ఏది తీసుకున్నా కానీ అక్కడ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఉంది, నియరెస్ట్ హైటెక్ సిటీకి చాలా దగ్గరగా ఉంది. కాబట్టి ఐటీ సెక్టార్ వాళ్ళు కూడా అందరూ కుకట్పల్లిలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. సార్ అంటే ఇప్పుడు అట్లనే ఇప్పుడు శంకర్పల్లి పేరు చాలా వినబడుతుంది సార్. ఏంటంటే ఇక్కడ కుకట్పల్లిలో ఇప్పుడు మీరు చెప్పినట్టు స్పేస్ ఏం లేదు. అయితే చాలా మంది ఈ మధ్య కాలంలో చూస్తుంటే మహేష్ బాబు గారి వైఫ్ నమ్రత గారు శంకర్పల్లిలో తీసుకున్నారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అంటే ఎందుకు శంకర్పల్లిలో ఒకటేసారి ఇంత గ్రాఫ్ పెరిగిపోయింది, అంటే ఎలా చూడాలి? మరి అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మరి అది మంచిదేనా అంటారా? ఎస్, అయితే శంకర్పల్లి ఇప్పుడు చాలా క్రేజీ ప్లేస్ తయారైంది అక్కడ శంకర్పల్లి. ఎందుకంటే అక్కడ గ్రీనరీ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ చాలా దగ్గరగా వెళ్తుంది. ఇప్పుడు బంజారాహిల్స్లో ఉన్న సెలబ్రిటీలంతా, పొలిటికల్ లీడర్స్ కానీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కానీ ప్రతి రోడ్లో ఇప్పుడు ఒకప్పుడు బంజారాహిల్స్లో ఒక 30 years బ్యాక్ ఎప్పుడో ఒక కార్ వెళ్ళేది, పొల్యూషన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు హెల్త్ మీద అవేర్నెస్ వచ్చి అందరూ శంకర్పల్లికి షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పుడు చాలా క్రేజీ ప్లేస్ అండ్ చాలా ఇంక్రీజ్ అయింది. అక్కడ చాలా ఇప్పుడు ల్యాండ్ వాల్యూ కూడా బాగా పెరిగింది. అండ్ అక్కడ ఇప్పుడు ఉండడానికి మాత్రం శంకర్పల్లి చాలా బాగుంది. అంటే పొల్యూషన్ వైజ్ కానీ పొల్యూషన్ అసలు లేదు, మంచి గ్రీనరీ, ఉండడానికి బాగా కనెక్టివిటీ కూడా అక్కడి నుంచి డైరెక్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ గచ్చిబౌలికి కానీ మంచి కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు శంకరపల్లి చాలా క్రేజీ ప్లేస్ ఇప్పుడు అది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ గురించి మీరు మాట్లాడారు కదా సార్. సో అక్కడ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? మరి అంటే రీజనల్ రింగ్ రోడ్ ఆ పరిధిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? అయితే రీజనల్ రింగ్ రోడ్డు వెరీ సూన్ స్టార్ట్ కాబోతుంది. వెస్ట్ ప్లేస్లో ఆల్రెడీ ల్యాండ్ అక్వైర్మెంట్ అయింది. వెస్ట్ ప్లేస్లో అంటే ముంబై హైవే అది పెద్దాపూర్ నుంచి వెళ్తుంది. అండ్ సౌత్ ప్లేస్ తీసుకుంటే బెంగళూరు హైవేలో షాద్నగర్ నుంచి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఒక 15 years బ్యాక్ ఔటర్ రింగ్ రోడ్ రాకముందు ఒక 10 లక్షలు ఎకరం ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత 10 times ఇంక్రీజ్ అయింది ఎట్ ఏ టైం. అండ్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా సేమ్ అదే ఇంప్లిమెంట్ అవుతుంది. రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో చాలా వెంచర్స్ వస్తున్నాయి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ బాగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ కూడా రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఇండస్ట్రీస్ కాటేదాన్ కానీ మల్లాపూర్ కానీ జీడిమెట్ల కానీ ఇక్కడ ఇండస్ట్రీస్ అన్నీ గవర్నమెంట్ పాలసీ ప్రకారము రీజనల్ రింగ్ రోడ్ అవతలికి పంపిస్తున్నారు కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ లోపల టోటల్గా రెసిడెన్షియల్ ఏరియాగా అనౌన్స్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ రీసెంట్గా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు చాలా డెవలప్మెంట్స్ చేయబోతున్నారు. అండ్ ఇప్పుడు HMDA పరిధి ఇప్పటి వరకు 50 kilometers, హైదరాబాద్ నుంచి 50 kilometers ఉండేది. ఆ పరిధి కూడా పెంచుతున్నారు 60 నుంచి 70 kilometers వరకు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్కి 60 to 70 kilometers రేడియస్లో వస్తుంది. సౌత్ ప్లేస్ తీసుకుంటే బెంగళూరు హైవేలో రీజనల్ రింగ్ రోడ్కి వెరీ నియర్ ఎయిర్పోర్ట్ ఉండడమే కానీ ఆ రోడ్లో మంచి రోడ్వే, రైల్వే అండ్ ఎయిర్వే 3 ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి బెంగళూరు హైవేకి మంచి స్కోప్ ఉంది. అండ్ సేమ్ టైం ముంబై హైవేకి కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు
బెంగళూరు హైవేకి షాద్నగర్ నియర్ బై వస్తుంది. అక్కడ బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా కానీ, సెజ్జులు, రాజాపూర్ ఫార్మర్ సెజ్జు, జడ్చెల్ల టెక్స్టైల్ సెజ్జు అండ్ షాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, ఇట్లా చాలా సెజ్జులు రాబోతున్నాయి. లక్షల్లో ఎంప్లాయ్మెంట్ ఉంది. షాద్నగర్ ఏరియా తీసుకుంటే ఒక 50 lakhs ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ 10 yearsలో రాబోతుంది. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఒక 50 lakhs ఎంప్లాయ్మెంట్ వస్తే కనుక అదొక సిటీ. హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ ఎట్లా ఉన్నాయో ట్రై సిటీస్ కాబోతున్నాయి. బెంగళూరు హైవే అంటే షాద్నగర్ కూడా వన్ ఆఫ్ ది సిటీ లాగా అయిపోతుంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి అది మెయిన్ రెవెన్యూ సోర్స్ ఉన్న సిటీ షాద్నగర్. ఫ్యూచర్ షాద్నగర్ నియర్ బై రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ బ్రహ్మాండమైన ఫ్యూచర్ రాబోతుంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎంతైతే డెవలప్ అయిందో సేమ్ రీజనల్ రింగ్ రోడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఒక 50,000 కంటే తక్కువ లేదు పర్ యార్డు. అదే రీజనల్ రింగ్ రోడ్ కూడా సేమ్ ఇంప్లిమెంట్ కాబోతుంది. ఇప్పుడు తక్కువ ప్రైజెస్లో వస్తున్నాయి కాబట్టి బిఫోర్ రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ కాకముందే ఇన్వెస్ట్ చేయడం ఒక మంచి ఆలోచన. సో అట్లనే ఇప్పుడు చూస్తుంటే శ్రీశైలం హైవే, చిలుకూరు రోడ్ అండ్ ఇంకా శంకర్పల్లి, ఈ మూడు ప్లేసులలో ఎక్కడ పెట్టుబడి పెడితే మంచిది అంటారు సార్? 3 ప్లేస్లో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ సోర్స్ ఉన్న, అంటే ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్లేసెసే. ఇప్పుడు మనము శ్రీశైలం హైవే తీసుకుంటే ప్రపంచంలోనే పెద్దది, 19,500 ఎకరాల్లో ఫార్మర్ సెజ్ రాబోతుంది. అక్కడ ఒక మోర్ దెన్ 5 lakhs ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. కాబట్టి శ్రీశైలం హైవే మంచి చాయిస్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక వెరీ క్లోజ్ టు ఫార్మాసిటీ, ఫార్మా యూనివర్సిటీ, ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా R&B, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇదంతా రాబోతుంది. 5 lakhs ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి గ్రోత్ ఉంది. సేమ్ టైం శంకర్పల్లి కూడా రీజనల్ రింగ్ రోడ్కి వెరీ నియర్గా ఉంటుంది. ఇప్పుడు అంతా అక్కడ క్రేజీ అయిపోయింది. శంకర్పల్లిలో ల్యాండ్ ఉంది. అక్కడ విల్లాల కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు అక్కడ పర్ యార్డు ₹1,00,000 వరకు కూడా ఉంది. హైదరాబాద్ ఉన్నంత డిమాండ్ ఇప్పుడు శంకర్పల్లిలో ఉంది. మరి ఇలానే చిలుకూరు రోడ్లో కూడా ఎట్లా ఉంది సార్? మరి చిలుకూరు రోడ్ కూడా అది వికారాబాద్ పరిగి రోడ్. అది అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి చిలుకూరు రోడ్ కూడా ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉంటుంది. అయితే అక్కడ ఏ ఏరియా కానీ డెవలప్ కావాలంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇట్లాంటివి రావాలి, వస్తే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. కాబట్టి పరిగి రోడ్ అంటే మీరు చెప్పిన చిలుకూరు రోడ్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ అవి చాలా ఉన్నాయి. కాబట్టి అక్కడ చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అక్కడ కూడా ఈక్వల్గా హైదరాబాద్కి 100 కిలోమీటర్ల లోపల ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మంచి ఫ్యూచర్ ఉంది. మన హైదరాబాదు ఇండియాలో రియల్ ఎస్టేట్ తీసుకుంటే టాప్ 2లో ఉంది ఆఫ్టర్ ముంబై. 100 కిలోమీటర్ల లోపల ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మంచి ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే హైదరాబాద్కి నార్త్ ఇండియా నుంచి కానీ, నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ, నార్త్ ఇండియా నుంచి కానీ ఒక 20 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కోసం వస్తున్నారు. ఇక్కడ పర్ డే యావరేజ్గా తీసుకుంటే ఒక 300 నుంచి 350 ఫ్యామిలీస్ డైలీ హైదరాబాద్కి వచ్చి సెటిల్ అవుతున్నారు. అంటే వాళ్ళందరికీ ఇండ్లు కావాలి కదా. కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంది. మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే కాదు, అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మన తెలంగాణ బార్డర్లో మహారాష్ట్రియన్స్ కానీ, కర్ణాటక వాళ్ళు కానీ, వాళ్ళకు బెంగళూరు, ముంబై, వాళ్ళ క్యాపిటల్ సిటీస్ చాలా దూరం, 100 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి అందరూ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో అట్లనే సార్ ఇప్పుడు ఏంటంటే చాలా మందికి డౌట్, అంటే రియల్ ఎస్టేట్లో పెడితే చాలా టైం పడుతుంది, దాని బదులు మరి బంగారం తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. ఇందులో వాస్తవం ఉందంటారా? అంటే బంగారం తీసుకుంటే బెస్ట్ అంటారా, లేకపోతే డబల్ రేట్లో అంటే భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారా? నంబర్ 1 చాయిస్ భూమి మీదనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బంగారం మీద నేను చూస్తే ఒక 10-20 ఇయర్స్లో ఒక 10 times మాత్రమే బంగారం వాల్యూ పెరిగింది. కానీ అదే రియల్ ఎస్టేట్లో 20 ఇయర్స్లో ఒక 40 times ఇంక్రీజ్ అయింది. అంత వేరియేషన్ ఉంటుంది. అన్ని పెట్టుబడుల్లో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడమే తెలివైన పని. ఖచ్చితంగా ల్యాండ్ ఇన్వెస్ట్మెంటే చాలా ఫ్యూచర్ ఉంది, చాలా ఫాస్ట్ గ్రోత్ కూడా ఉంది. ల్యాండ్ ఇన్వెస్ట్మెంటే బెటర్.
అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళ దగ్గర చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. తక్కువ అమౌంట్లో మరి ఎలా ఇన్వెస్ట్ చేయాలి సార్ మరి భూమి పైన? అంటే బంగారం ఇప్పుడు ఒకవేళ ఒక తులం అనుకుంటే 60,000 62,000లో వచ్చేస్తుంది. అదే ఇప్పుడు ఒక 2-3 lakhs ఉందనుకోండి, ఒక 5 lakhs లోపే ఉందనుకోండి, ఎలాంటి ప్లేసెస్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? అంటే ఫార్మ్ ల్యాండ్స్ తీసుకుంటే మంచిదా, లేకపోతే సిటీ అవుట్స్కట్స్లో వాటిని ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారా? సిటీ అవుట్స్కట్స్లో ఆ రేట్లలో కూడా దొరుకుతున్నాయి మనకి. రీజనల్ లింక్ రోడ్ నియర్ బై, నేను 100 కిలోమీటర్లు చెప్పినాను. రీజనల్ లింక్ రోడ్ 60 to 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. దాని అవతల కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా చాలా ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు ఫామ్ ల్యాండ్స్ కూడా మనకు 3-4 వేలకు కూడా అవైలబుల్గా ఉంది. అయితే వాళ్ళ బడ్జెట్ బట్టి అవుటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ అవతల కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మంచి ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే కనెక్టివిటీ రోడ్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ రీజనల్ రింగ్ రోడ్ అవతల మిడిల్ క్లాస్ పర్సన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ గ్రోయింగ్ సిటీ, 4 దిక్కుల ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎక్స్పాన్షన్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో. ఇప్పుడు హైదరాబాద్ పాపులేషన్ 1,50,00,000. ఫ్యూచర్లో నెక్స్ట్ 10 yearsలో పాపులేషన్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అందరికీ ఇండ్లు కావాలి కాబట్టి హైదరాబాదు 100 కిలోమీటర్ల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను చెప్పే రీజనల్ రింగ్ రోడ్ అవతల ఇన్వెస్ట్మెంట్ చేసిన 3 to 4 yearsలో డబుల్ అవుతుంది. అంటే తక్కువ బడ్జెట్లో అయినా మనకు అక్కడ ప్లేస్ వస్తుంది కాబట్టి మీరు 3 to 4 yearsలో దీనికి డబల్ ఇన్వెస్ట్మెంట్ మీరు తీసుకోవచ్చు. ఒకవేళ అమ్మితే మనకి డబల్ ఇన్వెస్ట్మెంట్ అంటే డబల్ పే మనకి రీబ్యాక్ అవుతుంది అంటారు. 3-4 yearsలో డబుల్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అంటే ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఏంటంటే ఎక్కడ భూములు తీసుకుంటే మంచిది, ఎక్కడ ఫ్లాట్స్ తీసుకుంటే మంచిది అని మనం మాట్లాడుకున్నాం కదా. అలానే అసలు రియల్ ఎస్టేట్లోకి రావాలి అంటే చేయాలి అంటే ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలా, లేకపోతే అసలు ఎలాంటి అనుభవం ఉండాలి అసలు రియల్ ఎస్టేట్ రంగంలో దిగాలి అంటే? ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది రియల్ ఎస్టేట్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫుడ్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎట్లనో హౌస్ కూడా కావాలి కాబట్టి చాలామంది రియల్ ఎస్టేట్లోకి ఎంప్లాయ్మెంట్ కోసం వస్తున్నారు. ప్రతి చదువుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అందరికీ ఇవ్వలేరు కాబట్టి చాలామంది రియల్ ఎస్టేట్లోకి వస్తున్నారు. అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది చాలా అవసరం కూడా. కాబట్టి రియల్ ఎస్టేట్లో రావాలనుకునే వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేయాలి. ట్రైనింగ్ కూడా కంపెనీస్ ఇస్తున్నాయి. ఇందులో మంచి ఫ్యూచర్ కూడా ఉంది రియల్ ఎస్టేట్లో. కాబట్టి ఎవరు వచ్చినా ఇక్కడ సక్సెస్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే సార్, చాలామంది రియల్ ఎస్టేట్ అనగానే అబ్బాయిలు మాత్రమే చేయగలుగుతారు, అమ్మాయిలు చేయలేరు అని ఉంది. సో మరి అమ్మాయిలకు కూడా అంతే ఉంటుంది అంటారా మరి స్కోప్? ఉంటుందండి. ఎందుకంటే ఒకప్పుడు అన్ఆర్గనైజ్డ్ రియల్ ఎస్టేట్, ఇప్పుడంతా ఆర్గనైజ్డ్ సెక్టర్గా మారిపోయింది. రియల్ ఎస్టేట్ కూడా ఒక కార్పొరేట్ స్టైల్లో చేస్తున్నారు కంపెనీలో. నేను చూస్తున్న 20 years నుంచి ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాను. లేడీస్ కూడా మోర్ దెన్ 30% ఈ ఫీల్డ్లో ఉన్నారు, సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే ట్రైనింగ్స్ ఉంటున్నాయి అండ్ కార్పొరేట్ స్టైల్లో ఆర్గనైజ్డ్ సెక్టర్ వైజ్గా ఇది రియల్ ఎస్టేట్ ఎదిగింది. కాబట్టి ఎవరు వచ్చినా ఇక్కడ సక్సెస్ అవుతున్నారు. ట్రైనింగ్స్ ఉంటున్నాయి. అంటే మహిళలు కూడా చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు అండి. మహిళలు కూడా చాలామంది ఇందులోకి వచ్చి మిలియనియర్ అండ్ కరోడ్పతులు అవుతున్నారు. కాబట్టి ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావచ్చు. ఇప్పుడు అంటే అసలు రియల్ ఎస్టేట్లోకి రావాలి అంటే ఏదైనా అర్హత, అంటే ఏ అర్హతలు ఉండాలి సార్? అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అకౌంటెంట్ అవ్వాలంటే బీకామ్ చేయాలి, అట్లా ఉంటుంది కదా సార్. సో ఇప్పుడు అంటే రియల్ ఎస్టేట్లోకి రావాలంటే ఎలాంటి అర్హతలు ఉంటాయి? ఏ ఎడ్యుకేషన్ ఉంటే, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏది ఉంటే బాగుంటుంది అంటారు సార్? మరి రియల్ ఎస్టేట్లోకి ఇప్పుడు రావాలంటే జస్ట్ అబ్జర్వేషన్ చేయాలి. దీనికి ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, క్వాలిఫికేషన్తో కూడా సంబంధం లేదు. ఎందుకంటే కంపెనీస్ అన్నీ ట్రైనింగ్ ఇస్తుంది. ఒక 18 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్కి రావాలంటే ఇక్కడ కూడా ఒక కెరీర్గా తీసుకొని సక్సెస్ అవుతున్నారు. దీనికి ఎక్స్పీరియన్స్ కానీ అండ్ క్వాలిఫికేషన్ కానీ అవసరం లేదు. కార్పొరేటివ్ స్టైల్లో ఉంది ఇది రియల్ ఎస్టేట్. ట్రైనింగ్స్ అన్నీ కంపెనీలే ఇస్తున్నాయి. కాబట్టి దీనికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా సక్సెస్ కావచ్చు. అంటే కంపల్సరీ ఈ ఎడ్యుకేషన్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఎడ్యుకేషన్ వైజ్గా అయితే ఏం లేదు. అది ఎవరైనా కూడా జస్ట్ అబ్జర్వ్ చేస్తే మాత్రం ఈజీ అయిపోతుంది అంటారు సార్. అంటే ఇప్పుడు అట్లానే సార్, చాలామంది ఏదైనా ప్లేస్ కొనాలి అంటే డాక్యుమెంట్స్ వైజ్గా ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి అసలు? ఏది అంటే ఇప్పుడు అది ఆల్రెడీ ఎవరైనా తీసుకున్నారా, లేకపోతే వాళ్ళ పేరు మీద ఉందా, వాళ్ళే మనకు అమ్ముతున్నారా అనేది కరెక్ట్గా డాక్యుమెంట్స్ ఎలా చూసుకోవాలి సార్ మనం?
ఒకప్పుడు అన్ఆర్గనైజ్డ్ రియల్ ఎస్టేట్ ఉన్నప్పుడు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉండేదంటే ఒకరికి రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు మాత్రం అట్లాంటి పరిస్థితి లేదు. ప్రతి పేపరు స్కాన్ అయి వస్తుంది కాబట్టి ఇప్పుడు డౌట్ పడాల్సిన పని లేదు. మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే డిటిసిపి అప్రూవల్ ఉందా, హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా చూసుకుంటే సరిపోతుంది. ప్రతి పేపర్ స్కాన్ అయి వస్తుంది కాబట్టి అట్లాంటి డౌట్స్ ఏమి అక్కర్లేదు. మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ప్లాట్ కొనాలనుకున్నప్పుడు అప్రూవల్స్ ఈసీ తీసుకోవాలి, ఇన్కమ్ రెంట్ సర్టిఫికేట్ చూసుకోవాలి, అండ్ లింక్ డాక్యుమెంట్స్ మనకు ఒక 13 సంవత్సరాలు ఉంటే లోన్ వస్తుంది హౌస్ కన్స్ట్రక్షన్కి. ఇప్పుడు ఏ కంపెనీ అయినా కానీ 30 to 50 years లింక్ డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ల్యాండ్ హిస్టరీ ఎవరి నుంచి ఎవరికి వచ్చింది అనేది చూసుకుంటే సరిపోతుంది. అది లీగల్ ఎక్స్పర్ట్స్తో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యే ఛాన్స్ అసలు లేదు. లాస్ట్ 10-15 years నుంచి ఎవ్రీ పేపర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో స్కాన్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్కి కూడా రియల్ ఎస్టేట్ అనేది ఒక శ్వాసలాగా. ఎందుకంటే రెవెన్యూ అంతా రియల్ ఎస్టేట్ నుంచే చాలా వస్తుంది. రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయ్యి ఒక 50 రంగాలు బిజినెస్ చేస్తూ ఉంటాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది గవర్నమెంట్ కూడా చాలా రెవెన్యూతో కూడుకున్న పని. జిఎస్టీ కానీ, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డ్యూటీ కానీ అంతా రియల్ ఎస్టేట్ ద్వారా గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. అయితే ఇప్పుడు అట్లనే సార్, ఇప్పుడు చాలామంది ఒక ప్లాట్ లేకపోతే ల్యాండ్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళు తీసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు డాక్యుమెంట్స్ వైజ్గా. అండ్ అమ్మేటప్పుడు కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఏదో తీసుకునేటప్పుడు ప్రాబ్లమే పడుతున్నారు, వాళ్ళు అమ్మేటప్పుడు కూడా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అసలు? ఫస్ట్ మనం ప్లాట్ తీసుకునేటప్పుడు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూడాలి. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని లీగల్ ఎక్స్పర్ట్తో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. 99% ఇప్పుడు అంతా ఆన్లైన్లో జరుగుతూ ఉంది. అండ్ ప్రతి పేపర్ స్కానే వస్తుంది కాబట్టి అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి చెక్ చేసుకొని తీసుకున్న తర్వాత మళ్ళీ సేల్ చేసేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని ఎవరైనా తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లేవు. ఒకప్పుడు అన్ఆర్గనైజ్డ్ రియల్ ఎస్టేట్ ఉన్నప్పుడు ఒక పేపర్ తక్కువ రిజిస్ట్రేషన్ అవుతుండే, అట్లా ప్రాబ్లం అవుతుండే. కానీ ఇప్పుడు అంత ఆర్గనైజ్డ్ సెక్టర్గా అది కూడా ఒక కార్పొరేట్ స్టైల్లో అయింది కాబట్టి అట్లాంటి ప్రాబ్లం లేదు. అట్లనే ఇప్పుడు ఏంటంటే ల్యాండ్స్ అంటే కొన్ని బిట్లలాగా కొంతమంది అమ్ముతూ ఉంటారు. సో అట్లా తీసుకోవడం బెటర్ అంటారా, లేకపోతే ఎకరాల్లాగా తీసుకుంటే మంచిది, అంటే వాళ్ళకి యూస్ఫుల్ ఎక్కువ ఉంటుంది అంటారా? ఎట్లా తీసుకుంటే యూజ్ అవుతుంది అంటారు మీరు ల్యాండ్? అయితే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీని బట్టి ఇప్పుడు చాలామంది ఎకరాల్లో తీసుకొని, అంటే ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఉన్నవాళ్ళు ఎకరాల్లో తీసుకొని ఫామ్ హౌస్ అట్లా ఆ కల్చర్ వచ్చేసింది, వాళ్ళు తీసుకుంటారు. కానీ ఒక మోర్ దెన్ 80% మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్లాట్స్ మీదనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా అన్ని డిటిసిపి అప్రూవల్, హెచ్ఎండి అప్రూవల్ ఉంటాయి కాబట్టి ప్లాట్స్ మీద మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది చేయడం బెటరు. వాళ్ళ కెపాసిటీని బట్టి. ఎకరాలు తీసుకుంటే మాత్రం అది ప్రైవేట్ ల్యాండ్స్ కాబట్టి ఒక లీగల్గా చూసుకోవాలి. ఎందుకంటే హిస్టరీ చాలా 100 సంవత్సరాల నుంచి వాటి పేపర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు అన్ఆర్గనైజ్డ్ ఉండేది.